అసలు ఫిజిక్స్లో స్టూడెంట్స్ ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు? ఇంటర్మీడియట్ 10th క్లాస్ వరకు బాగా చదివి టాపర్ అయిన స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్లో ఫిజిక్స్లో ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారంటే, సో ఫస్ట్ థింగ్ బేసిక్స్. అంటే ఎవరికైతే స్టూడెంట్స్ కాన్సెప్చువల్గా బేసిక్స్ సరిగా లేవో, ఓకేనా, అంటే మగప్ చేసి మార్క్స్ తెచ్చుకునే స్టూడెంట్స్ చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మీరు చేయాల్సింది ఏంటంటే ద కాన్సెప్చువల్ లెర్నింగ్. కాన్సెప్చువల్ లెర్నింగ్ ఏంటి సార్ అని అంటే, హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ వేదాంతు తెలుగు ఫౌండేషన్ 9 and 10. సో ఎవరైతే స్టూడెంట్స్ క్లాస్ 10th కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్కి వెళ్తున్నారో, సో వాళ్ళు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్న మీకు. సో ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్లో చాలా మంది స్టూడెంట్స్ స్ట్రగుల్ అయ్యే సబ్జెక్ట్ ఫిజిక్స్ నాన్న. సో అసలు ఈ ఫిజిక్స్ సిలబస్ అంత హార్డ్ ఉంటుందా, లేదంటే ఈజీగానే ఉంటుందా? సో దీన్ని మనం బ్రేక్ డౌన్ చేసి దీని గురించి మనం ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్, అసలు ఫిజిక్స్లో స్టూడెంట్స్ ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు? ఇంటర్మీడియట్ 10th క్లాస్ వరకు బాగా చదివి టాపర్ అయిన స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్లో ఫిజిక్స్లో ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారంటే, సో ఫస్ట్ థింగ్ బేసిక్స్. అంటే ఎవరికైతే స్టూడెంట్స్ కాన్సెప్చువల్గా బేసిక్స్ సరిగా లేవో, ఓకేనా, అంటే మగప్ చేసి మార్క్స్ తెచ్చుకునే స్టూడెంట్స్ చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మీరు చేయాల్సింది ఏంటంటే ద కాన్సెప్చువల్ లెర్నింగ్. ఈ కాన్సెప్చువల్ లెర్నింగ్ ఏంటి సార్ అని అంటే, సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకొని మీరు అప్లై చేయగలగాలి. మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినా, జేఈ ఎగ్జామ్ రాసినా, నీట్ ఎగ్జామ్ రాసినా, ఎంసెట్ రాసినా, విఐటి ట్రిపుల్ ఈ రాసినా, డబ్ల్యూబీజేఈ రాసినా, బిట్సాట్ రాసినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా రాయండి, మీకు డైరెక్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ రావు. ఓకేనా? సో క్వశ్చన్స్ ఎప్పుడూ కూడా అప్లికేషన్ బేస్డ్ ఉంటాయి నాన్న. ఓకేనా? సో ద అప్లికేషన్ బేస్డ్ అంటే, మీరు ఇప్పుడు ఒక ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ నేర్చుకున్నారు. లెట్స్ సే, సో ద ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు బిల్ సైన్ థీటా, బిఐఎల్ సైన్ థీటా. మీకు ఎప్పటికీ డైరెక్ట్ ఆ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ వస్తే ఎప్పుడో ఒకసారి చిన్న ఎగ్జామ్లో రావచ్చు. బట్ ఈ జేఈ లాంటి ఎగ్జామ్లో ఆ ఫార్ములా బేస్డ్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ మీకు. అంటే ఆ ఫార్ములాని మీరు డిఫరెంట్ వేస్లో ఎలా యూజ్ చేస్తారు, మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, సో దాన్ని మీరు మీకు కావాల్సిన రిక్వైర్డ్ టర్మ్కి ఎలా చేంజ్ చేసుకుంటారు. సో అది ఎప్పుడు వస్తుంది అంటే, ద మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేసినప్పుడు వస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఇప్పుడు ఫిజిక్స్లో స్టూడెంట్స్ ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారంటే, బేసిక్స్ స్ట్రాంగ్గా లేకపోవడం అండ్ నేర్చుకున్న దాన్ని కాన్సెప్చువల్గా నేర్చుకోకపోవడం వల్ల. ఓకేనా? కాబట్టి మీరేం చేయాలంటే, ఫస్ట్ స్ట్రెంగ్తెన్ యువర్ బేసిక్స్. సార్ ఏం బేసిక్స్ స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి సార్ అని అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లు బ్రిడ్జ్ కోర్స్లో మీకు బేసిక్ మ్యాథ్స్ అండ్ వెక్టార్స్. ఫిజిక్స్లో ఎవరికైతే స్టూడెంట్స్ బేసిక్ మ్యాథ్స్ లైక్ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, ట్రిగ్నామెట్రీ, ఇవి పక్కా అనమాట, ప్రతి చాప్టర్లో యూజ్ చేసేది. నెక్స్ట్ వెక్టార్స్ కాన్సెప్ట్, డాట్ ప్రోడక్ట్ కావచ్చు, క్రాస్ ప్రోడక్ట్ కావచ్చు, ఎడిషన్ ఆఫ్ 2 వెక్టార్స్ కావచ్చు, యూనిట్ వెక్టార్ ఫైండ్ చేయడం కావచ్చు. ఇట్లా ఈ 2 చాప్టర్స్ కనుక మీరు పర్ఫెక్ట్ లేరు అనుకోండి, 2 టాపిక్స్ కనుక, మీకు ఇంటర్మీడియట్ సిలబస్ చాలా చాలా హార్డ్ అనిపిస్తుంది. ఒకవేళ మీరు పర్ఫెక్ట్ ఉన్నారు అండ్ స్టార్టింగ్ నుంచే మీరు ప్రాపర్గా నేర్చుకుంటున్నారు, అంటే నేర్చుకున్న ప్రతి చాప్టర్, ఇప్పుడు ఫస్ట్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ స్టార్ట్ చేశారు నాన్న. ఈ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ స్టార్ట్ చేసినప్పుడు మీరు కాన్సెప్చువల్గా నేర్చుకోవాలి. ఓహో, ఇప్పుడు ఏదో జస్ట్ వినేసి తర్వాత క్వశ్చన్ చేద్దాంలే అని కాకుండా, మీరు ఆ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. టోటల్ మీకు 28 చాప్టర్స్ ఉంటాయి నాన్న. ఓకేనా? అంటే అఫీషియల్గా టెక్స్ట్ బుక్ ప్రకారం 28 చాప్టర్స్ ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ ఏం చేస్తారంటే, మీకు సిలబస్ని బ్రేక్ డౌన్ చేసి ఇంకెక్కువ చాప్టర్స్ వస్తాయి. ఎట్లా అంటే, లాస్ ఆఫ్ మోషన్ ఉంది, ఆ లాస్ ఆఫ్ మోషన్లో మేము సర్క్యులర్ మోషన్ సపరేట్ చాప్టర్గా చెప్తాం. అట్లే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ ఉంది, దాంట్లో కొలిజన్ సపరేట్ చాప్టర్ చెప్తాం, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ సపరేట్ చెప్తాం, అండ్ రొటేషనల్ మోషన్ సపరేట్ చాప్టర్గా చెప్తాం. సో అట్లా మీకు చాప్టర్స్ అన్నవి ఇంక్రీజ్ అయిపోతాయి, అంటే టాపిక్స్ అన్నవి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ అఫీషియల్గా టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే మీకు 28 చాప్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 28 చాప్టర్స్ని మీరు అర్థం చేసుకోవాలి అంటే ఈ 2 టాపిక్స్ ఇంపార్టెంట్. అండ్ నేర్చుకున్న ప్రతి టాపిక్ని కూడా మీరు కాన్సెప్చువల్గా నేర్చుకోవాలి. ఓకేనా? సో ఈచ్ చాప్టర్కి అట్లీస్ట్ మీరు ఒక 50 to 60 క్వశ్చన్స్ అట్లీస్ట్, నేను మినిమం చెప్తున్నాను అన్న, మినిమం టు మినిమం. సో ఒక 50 to 60 క్వశ్చన్స్ ఈచ్ చాప్టర్కి. ఇవేంటంటే కంప్లీట్గా ద న్యూమరికల్ బేస్డ్ చేయాలి మీరు. ఓకేనా? సో అవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, లేదంటే ఈచ్ కాన్సెప్ట్కి మీ టీచర్ ఇచ్చే క్వశ్చన్స్ కావచ్చు. ఓకేనా? ఎక్కడి నుంచి అయినా తీసుకొని ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. దానివల్ల మీకు ఏమవుతుందంటే, మీరు ఎంత థియరీ చదివినా క్వశ్చన్ చేయకపోతే మీకు ఇక మళ్ళీ జీరో నాలెడ్జ్. కాబట్టి క్వశ్చన్స్ చేస్తే త్రూ క్వశ్చన్స్ కూడా మీరు కాన్సెప్ట్ నేర్చుకోవచ్చు ఫిజిక్స్లో. ఓకేనా? సో అది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు మీకు ఈ ఫిజిక్స్ సిలబస్ ఎవరైతే స్టూడెంట్స్ బేసిక్స్తో నేర్చుకుంటారో వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది.
ఒకవేళ మీరు ఫస్ట్ 2 మంత్స్ లో ఈ బేసిక్ మ్యాథ్స్, వెక్టార్స్, లైక్ ఈ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఫస్ట్ MIS అంటాం, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. దాని తర్వాత మోషన్ ఇన్ ఏ ప్లేన్ చాప్టర్. సో దీని తర్వాత ద లాస్ ఆఫ్ మోషన్ NLM అంటాం. ఇట్లా క్లాస్ 11th లో మీకు 1 by 1 చాప్టర్స్ ఉంటాయి అనేవి. సో ఈ చాప్టర్స్ మీరు స్టార్టింగ్ నుంచే నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ గా నేర్చుకోవాలి. ఇప్పుడే ఇంటర్మీడియట్ స్టార్ట్ అయింది కదా, సో ఫస్ట్ 2 మంత్స్ కొంచెం మంచిగా రిఫ్రెష్ అయ్యి తర్వాత ఆగస్టులోనో సెప్టెంబర్లోనో స్టార్ట్ చేద్దామని అనుకుంటే మీకు అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది అన్న. ఎందుకంటే నేను లాస్ట్ ఒక వీడియోలో కూడా చెప్పాను మీకు, ద ఫస్ట్ 2 మంత్స్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ ఆర్ వెరీ 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 క్రూషియల్. ఓకేనా? సో కాబట్టి మీరు ఎటువంటి బ్యాక్లాగ్స్ క్రియేట్ చేసుకోకుండా, అంటే మీ కాలేజ్లో లెట్స్ సే ఇప్పుడు మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ జరుగుతుంది. సో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ మీరు మీ టీచర్తో పాటు మీరు కంప్లీట్ చేసుకోవాలి. సో మీ టీచర్ ఎక్కడో వర్క్ ఎనర్జీ పవర్ చాప్టర్ చెప్తుంటే నువ్వు ఇప్పుడు మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ చదువుతున్నావు అనుకోండి, సో దాన్ని బ్యాక్లాగ్స్ క్రియేట్ చేసుకోవడం అంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు సిలబస్ మొత్తం పైలప్ అయిపోతుంది. సో ఇక చదవాలని ఇంట్రెస్ట్ కూడా రాదు. ఓకేనా? సో కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ విత్ బేసిక్స్ కాన్సెప్చువల్గా నేర్చుకొని చాప్టర్కి ఇన్ని క్వశ్చన్స్ చేస్తారో వాళ్ళకి ఫిజిక్స్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్న. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ బేస్డ్ మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. లేదు మీరు బేసిక్స్ స్ట్రాంగ్గా లేరు, కాన్సెప్చువల్గా నేర్చుకోవట్లేదు, ఓన్లీ ఏదో థియరీ అర్థం చేసుకుంటున్నారు అండ్ కొన్ని ఐపీ క్వశ్చన్స్ చేసుకుంటున్నారు, మీకు ఐపీలో బాగా మార్క్స్ వస్తాయి, ఎందుకంటే రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. కాకపోతే మన అల్టిమేట్ ఏమేంటిందన్న, ఒక జేఈ ర్యాంక్ తెచ్చుకోవడం, ఎంసెట్ ర్యాంక్ తెచ్చుకోవడం, నీట్ ర్యాంక్ తెచ్చుకోవడం కదా. అవి రావాలి, ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీకు ర్యాంక్ రావాలి అని అంటే ఈ స్టెప్స్ని మీరు ఫాలో కావాలి. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ మీరు ఫిజిక్స్ హార్డ్ అన్నది మీ మైండ్లో నుంచి తీసేసేయండి. ఓకే, మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే విత్ బేసిక్స్ నేర్చుకోవాలి. సో ఆ బేసిక్స్ సార్ మరి ఇప్పుడు ఎక్కడ నేర్చుకోవాలి సార్, మాకు ఇప్పుడు బేసిక్స్ ఎక్కడ ఉన్నాయి సార్ అని అంటే, మీకు ఆల్రెడీ నేను బ్రిడ్జ్ కోర్స్ రన్ చేస్తున్నాను. మన ఛానల్లో బేసిక్ మ్యాథ్స్కి సంబంధించి సమ్ లెక్చర్స్ కంప్లీట్ అయిపోయాయి ఆల్రెడీ. సో కాబట్టి మీరు అక్కడి నుంచి నేర్చుకోండి. మన వితౌట్ పేయింగ్ సింగిల్ రూపీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు నేర్చుకోవచ్చు. బేసిక్ మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్లో ఇంకొకటి వెక్టార్ చాప్టర్, అండ్ కెమిస్ట్రీకి సంబంధించి ఆర్గానిక్ కెమిస్ట్రీ బేసిక్స్ నేర్చుకోండి. ఐయుప్యాక్ నేమింగ్ కానీ, ఓకేనా? సో కెమికల్ ఈక్వేషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాం, ఓకేనా? ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించి నేర్చుకోండి. ఓకేనా? మ్యాథ్స్లో ఆల్జీబ్రా కొంచెం మళ్ళీ రివిజన్ చేసుకోండి, ఆల్జీబ్రా, ట్రిగనామెట్రీ. ఓకే, సో ఇవన్నీ కూడా ఒకసారి బేసిక్స్ని మీరు రివైజ్ చేసుకుంటే ఈ మే మంత్ మొత్తం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఇంటర్మీడియట్లో ఎటువంటి ప్రాబ్లం రాదన్న. ఓకేనా? లేదంటే ఇంటర్మీడియట్లో చాలా చాలా స్ట్రగుల్ అవుతారు. ఎంతో మంది టాపర్ స్టూడెంట్స్ 10th క్లాస్లో 570, 580 వచ్చి కూడా ఇంటర్మీడియట్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై కూడా అవ్వలేకపోయారు. ఓకేనా? నేను డేటా ప్రకారం మాట్లాడుతున్నాను, నేను ఏదో గాల్లో మాటలు చెప్పట్లేదు. సో ఈ డేటా, ఓకేనా? సో డేటాలో ఆల్రెడీ స్టూడెంట్స్ ఇలా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇలా పర్ఫామ్ చేసిన వాళ్ళు. 10th క్లాస్లో 570, 580 తెచ్చుకొని కూడా ఇంటర్మీడియట్లో జేఈకి కనీసం క్వాలిఫై కాని స్టూడెంట్స్ చాలా చాలా మంది ఉన్నాయి ఇయర్స్లో, లాస్ట్ ఇయర్స్లలో. ఓకేనా? సో మీరు అలా కాకూడదు అంటే మీరు ఫస్ట్ బేసిక్స్ని స్ట్రెంథెన్ చేసుకోండి. అండ్ నేర్చుకున్న ప్రతి చాప్టర్ని కూడా కాన్సెప్చువల్గా నేర్చుకొని అండ్ ఈచ్ చాప్టర్కి అట్లీస్ట్ ఒక 50 to 60 క్వశ్చన్స్ చేయండి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అని అంటే మీరు ఫార్ములా బుక్ ఒకటి సపరేట్గా మెయింటైన్ చేయండి. ఓకేనా? ఒక నోట్బుక్ కంప్లీట్గా ఫార్ములేస్కే పెట్టాలి. ఓకేనా? ఎందుకంటే మీకు ఈచ్ చాప్టర్లో కనీసం ఒక 15-20 ఆర్ ఎక్కువ ఫార్ములాస్ కూడా వస్తాయి ఫిజిక్స్లో. సో ఇప్పుడు మొత్తం ఒక 30 చాప్టర్లు వేసుకున్నా కూడా ఒక 1000 ఫార్ములాస్ పైనే వస్తాయి ఫిజిక్స్లోనే. అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఒకసారి కష్టం. కాబట్టి ఒక ఫార్ములా బుక్ మెయింటైన్ చేసి ఎవ్రీడే వాటిని రివైజ్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుందండి. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. సో నేను ఇచ్చిన సజెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవ్వనా, సో మీ ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది. సో మై గ్యారంటీ 100%. Okay, so that's it for today's session. We'll meet in the lecture videos. Till then, keep studying. All the very best.